శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఇంకో శ్లోకం అండి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అర్థంతో సహా చెప్తున్నాను. వ్యాసం అంటే మహర్షి వేద వ్యాసుడిని. వసిష్ఠ నప్తారం వసిష్ఠ మహర్షి మనమడిని. నప్త అంటే ఇక్కడ మనవడు. శక్తః పౌత్రం అంటే శక్తి మహర్షి మనవడిని. పౌత్రం అంటే మనవడు. అకల్మషం నిష్కల్మషుడైన వాణిని, పాపరహితుడైన వాణిని అని అర్థం. పరాశరాత్మజం పరాశర మహర్షి కుమారుడైన వాణిని వందే నమస్కరిస్తున్నాను అని. సుఖతాతం సుఖ మహర్షి తండ్రిని, అంటే తాత అంటే తండ్రి. తపోనిధిం తపస్సుకు నిలయమైన వాణిని, నిధిగా ఉన్న వాణిని అని అర్థం ఈ శ్లోకం అండి. ఈ శ్లోకం యొక్క విశదమైన అర్థం ఏంటంటే, వశిష్ఠ మహర్షి మనుమడిగా, శక్తి మహర్షి పౌత్రుడిగా, పరాశర మహర్షి తనయుడిగా జన్మించిన కల్మషరహితుడైన తపస్సులో నిలయం అయిన మహర్షి వ్యాసునికి నేను భక్తిపూర్వకంగా వందనాలు చేస్తున్నాను. ఆయన శ్రీ సుఖ మహర్షి తండ్రి కూడా. ఈ శ్లోకం పఠించడం వల్ల మనకెన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. ఎలా అంటే, మనకి జ్ఞానము విద్య అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ శ్లోకంలో అకల్మషం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నిష్కల్మషుడు అనే పదం మనిషి యొక్క మనస్సుని శుద్ధి చేయడానికి సూచిస్తుంది. మరియు మానసిక ప్రయోజనాలు ఏమిటంటే, మనస్సుకి ఒక స్పష్టత చేకూరుతుంది. ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఆలోచనలలో స్పష్టత పెరిగి మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి మనకి వస్తుంది. ఈ శ్లోకం పఠించడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. మనలో ఆందోళన అన్నీ తగ్గిపోయి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇంకా ఈ శ్లోకం పఠించడం వల్ల భక్తి మరియు సాంస్కృతిక ప్రయోజనాలు, అంటే సానుకూల శక్తిని పెంచుతుంది. మనకి మహాభారతం, భగవద్గీత, పురాణాలు చదివితే ఈ శ్లోకం పఠించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది ఈ శ్లోకం పఠించడం వల్ల మనకి ధ్యానం చేసే సమయంలో మనస్సు మీద ఏకాగ్రత లభిస్తుంది. మరియు మన దినచర్యలో భాగంగా చేసుకున్నట్టయితే మనకి రోజంతా మంచి జ్ఞానము, శాంతి లభిస్తాయి. శ్రీమాత్రే నమః.